నేను వచ్చేసింది వండేస్తాను. ఇంకా స్కిన్లెస్ చేస్తే టేస్ట్ ఉండలేదు, స్కిన్తోనే తెమ్మని చెప్పినట్టే కాల్చి చేస్తారనమాట. సో అది ఇవాళ ఇవన్నీ వండేసుకుందాం. మన కృష్ణవేణ అండి తెచ్చిచ్చింది చెర్రీ టొమాటోస్ చికెన్ వేస్తా, బాగుంటాయి అవి టేస్ట్. కర్రీ వండుదామని పెట్టాను, కర్రీ అది కర్రీ వండాలంటే ఎన్ని కావాలి అట్లాంటివి? ఉన్నాయి, బాగానే ఉన్నాయా? వండుతాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమలేశ్వర గారు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదిగోండి, ఈ స్వీట్ అన్నది మనకి భువనేశ్వర్ నుంచి వచ్చింది. మన ఇంట్లో రెంట్కుంటారు కదా, ఒరిస్సా వాళ్ళు తెచ్చిందనమాట. భువనేశ్వర్లో స్పెషల్ స్వీట్ అనమాట. భువనేశ్వర్ అంటే ఒరిస్సా. సో మొన్న పట్టుకొచ్చిండు, ఇచ్చిందనమాట. మన రసగుల్లా టైప్ ఉంది కానీ రసగుల్లా కాదు, అది పన్నీర్తో చేసిండు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా నేను తినలేదనమాట, నేను తింటున్నా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి ఆంటీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసినాను, తింటున్నాం అనమాట. తల ఒక పీస్ లాగా. సో ఇంకా అది ఇవ్వడమే ఎక్కువ మనకి. ఇంకా మనిషికి ఒక పీస్ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నారు, పిల్లలు కదా వాళ్ళు, అందరూ హోటల్లో పనిచేస్తారనమాట ఒరిస్సా వాళ్ళు. ఇంకా వాళ్ళు తెచ్చుకున్నారు, ఇచ్చిందనమాట. సో అంటే కలర్ మనకైతేనేమో వైట్ వస్తుంది కదా, ఇదేమో ఈ కలర్లో ఉంది. ఇంకేం కలిపిండ్రో ఏందో కానీ ఒరిస్సాలో ఫేమస్ స్వీట్ అంట. సో నేను తింటున్నాను అనమాట. ఇంకా ఇంటర్కనేమో ఇట్లా ఈ ట్రీ మనకి పెద్దది ఉంది కదా కుండీలో, అది ఒక సీసాలో వేసేసిన. ఇంకా వెనకాల ఇట్లా ఉంటుంది అనమాట. పైన క్లోజ్ చేసేసినాం కదా, మేము రావు అని చెప్పేసి అట్లా వాష్ బేసిన్ దగ్గర ఆయిల్స్ అన్ని వరుసగా మేము పెట్టేసుకుంటాం అనమాట. ఇక ఎవరి వాళ్ళము అక్కడ తలకి నూనె రాసుకున్నప్పుడు అక్కడ పెట్టేస్తాం. ఇదేమో చక్కగా అన్నీ పాడైపోయినాయి మొక్కలు, అన్నిట్లలో వేస్తే బాటిల్స్లో. సో ఇది మాత్రం బాదం మిల్క్ తెచ్చుకున్న బాటిల్ అనమాట, అందులో వేసినాను. అందులో ఒక లీఫ్ కూడా ఉన్నది చూడండి, అయినా పాడవలేదు, అది కూడా బాగానే ఉంది. ఇంకా రూట్స్ వచ్చినాయి అనమాట, చక్కగా పెరుగుతున్నాయి. సో ఉండని ఎన్ని రోజులు ఉంటాయో చూద్దాం. బయటకైతే తీయరాదు, చక్కగా నాటుకుందనమాట ఇది మాత్రం. ఇంకా మిగతా ఏమో రూట్స్ అవి రాలేదు, వాటర్ కుళ్ళిపోతే పారేసిన అనమాట. ఇది మాత్రం చక్కగా ఉంటుంది, పెట్టిన దగ్గర నుంచి అట్లానే. సో ఉండేది అని చెప్పేసి అట్లా చక్కగా ఉంటుంది కదా, షో పీస్ లాగా అని చెప్పేసి. అదేమో అక్కడ మాస్క్ ఎప్పుడో వర్షాకాలం అప్పుడు పెట్టినామన్నమాట. సో బయటనేమో ఇంకా రండి చూద్దాం. ఇంకా బయటనేమో రైస్ పెట్టేసుకున్నాం. ఈరోజు సండే కదా, త్వరగా కావాలని చెప్పేసి ఒకసారి మనం ముక్కలని రౌండ్ వేసిద్దాం. ఇంకా కిందనేమో పుచ్చకాయలు వస్తున్నాయి, వాటర్ మిలన్లు వచ్చినాయి అనమాట. కేజీ 20 రూపాయలు అని చెప్పేసి పెద్ద పెద్దగా ఉన్నాయి. అంత తక్కువ రేట్ ఏంటో నాకు అర్థం కాలేదు. కలర్ మాత్రం రెడ్గా ఉన్నాయి, ట్రాలీలలో వస్తున్నాయి రోజుని. ఇంకా ఇక ఇదేమో చెట్లను చూపిస్తారండి, ఇగో మల్లె మొగ్గలు. సో ఇది పోద్దే అనుకున్నాను, మామూలుగా ఊరికే పెట్టినాను పంచినప్పుడు, మొక్కలు పంచినప్పుడు. సో అది పెట్టినాను, ఇది ఉండదేమో అనుకున్నాను. అవే ఇంకా కొంచెం ఎండలు స్టార్ట్ అయ్యేసరికి ఆకులు వచ్చేసినాయి, రోజుకో ఫ్లవర్ వేస్తుంది అనమాట. ఇది కూడా షోపీస్ అది. ఇంకా అది కూడా దాని లోపల పైన అన్నీ మిరప మొక్కలు ఉండేది అనమాట, ఇన్ని రోజులు కనపడలేదు. అవి తీసేసరికి ఈ మొక్క కనపడ్డది. సో ఇది కూడా ఇక అదేమో నల్లేరు మొక్క పెద్దది ఉన్నప్పుడు తీసినాను కదా, తీసేసి అందులో ఒక ముక్క పెట్టేసిన. ఇంట్లో ఒకటి, ఆ పక్క దానిలో ఒకటి. సో పెట్టినాను. ఇంకా ఇవేమో శంఖ పుష్పాలు, రోజుకు ఒక 5-6 వస్తున్నాయి అనమాట. సో వైట్ ఉన్నవి చక్కగా సరిపోతున్నాయి మన శివయ్యకి. ఇంకా ఇదేమో నల్లేరు మొక్క చూడండి, ప్రతి దానిలో ఉంది, ప్రతి కుండీలో. ఇంకా దాన్ని పట్టుకొని ఎక్కుతూ ఉందన్నమాట దీన్ని శంఖ పుష్పంలో. సో తీద్దామంటే తీసేయట్లేదు, ఒకదాని ఒకటి అల్లుకుపోయింది. ఇంకా ఇది మందార మొక్కేమో మనది పెద్దది పోయింది కదా, చెట్టుకంతా తెల్లపిండి వచ్చేసి దాన్ని తీసేసి మళ్ళీ నాటుకున్నాను అనమాట. సో ఇది బాగానే పెరిగింది, తీసి వేరే దానిలో వేయాలి, దాన్ని కూడా ప్లేస్ సరిపోవట్లేదు. ఇంకా ఇదేమో చుక్క మల్లెపూలు అంటే నాగమల్లి అనమాట. ఇంకా ఇవేమో మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చిన గులాబీ మొక్కలు అనమాట. సో చిగుళ్ళు వస్తున్నాయి, కాకపోతే మళ్ళీ మనం వేరే దాంట్లో పెట్టాలి, దానిలో ఉండాలి. ఇంకా అంటు మొక్కలు కదా ఇవి, అంటు మొక్కలకి మనం వేరే దానిలో మనం నాటుకునేట్టు ఉండదు అనమాట. ఒక్కొక్క దానిలో 3 మొక్కలు పెట్టేసాను. ఇంకా వచ్చిన పూలన్నీ వాడిపోయినాయి అనమాట, ఇట్లా గుత్తులాగా పూసినాయి అనమాట, అన్ని రకాలు. సో ఈ కలబంద అయితే ఫుల్గా. ఇది అరటి చెట్టు అయితే ఎప్పుడో పెట్టినా, మా మొక్క చిన్నది కాలేజీలో అక్కడ మొక్క ఉంది కదా, చిన్నది పీసు, అందులో అంత తెచ్చి పెడితే ఇట్లా పెరిగిపోతుంది. దారిలో కదా ఇట్లా మనం తలిగేసరికి ఆకులన్నీ వాడిపోతున్నాయి, కట్ చేస్తాను ఎక్కువ, ఇట్లా షోలాగా ఉంటుందని అట్లా పెట్టేసిన అనమాట. ఇంకా పక్కదేమో కుండి పోయిన సంవత్సరం ఉగాది పచ్చడిది అనమాట, అట్లా తమలపాకు పెట్టేసిన, అట్లా పాకిస్తాను అనమాట. అప్పుడప్పుడు శనివారం దేవుడికి పెట్టేస్తాను తమలపాకులు, జై శ్రీరాముని రాసేసి మన సింధూరంతో అట్లా పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇదేమో 100 వరహాల చెట్టు,
చక్కగా వచ్చేసినాయి. తర్వాత ఇంకా ఎండ పడట్లేదు, దానికి కొంచెము డస్ట్ అది బారి చెట్టు పాడవుతుంది. ఇంకా దానికోసమని ఇంకా మళ్ళీ వేరే కుండి కొని అలా మట్టి పోసి పెట్టేసినాము. ఆ పక్కదేమో మళ్ళీ తమలపాకు చెట్టు వేయడానికి ఈ సంవత్సరం పచ్చడి కుండ అనమాట పక్క రంజన్. ఇంకా ఇదేమో 100 వరహాల చెట్టుకి అక్కడ గులాబీ చెట్టు తీసిన అనమాట, బాగా వెయిట్ ఉందని చెప్పేసి. ఇదేమో వామాకు చెట్టు. సో తీసి ఎండలో పెడితే బాగా వస్తాయి అన్నమాట ఆకులు, అది కూడా మార్చాలి. ఇంకా ఇంకా ఈ చెత్త అంతా పేరుకపోయింది. ఇవన్నీ డబ్బాలు, పెయింట్ డబ్బాలు అవి ఇవన్నీ ఉన్నాయి. ఏం చెత్త లేదు, అన్ని పెయింట్ డబ్బాలు అవి ఉన్నాయి. ఇంకా అవన్నీ తీస్తే క్లీన్ అయిపోతుంది. ఇంకా సో అదేమో నిమ్మ గింజ పడి నిమ్మ మొక్క పెరిగిందనమాట. సో అది కూడా చేయాలి ఏదో ఒకటి. ఇదేమో ఫ్యాను, టేబుల్ ఫ్యాన్ మనది స్టాండ్ది. అది దానికి ఒక కప్పేసి పక్కకు పెట్టిన దారిలో ఉంటే ఏమవుతుందంటే మా ఊరి టాయిలెట్ వస్తుంది అన్నట్టు దాని మీద. దాని బట్టలు అది అట్లా పడేసిన. ఇవేమో కరివేపాకు మొక్కలు మన కుండీలలో వస్తాయి. సో వచ్చేసరికి అవి 3 పెట్టేసిన. ఇంకా ఇదేమో పైనాపిల్. మా సోని అంటే మా స్వప్న వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ అప్పుడు వాళ్ళు పళ్ళు పెడతారు కదా, అందులో పైనాపిల్ కూడా పెడితే మాకు 2 ఇచ్చిందనమాట. ఆ 2 పైన తీసేసి అట్లా షోపీస్ లాగా ఉంటాయని పైన పెట్టేసిన అనమాట. పెడితే ఇట్లా పెరుగుతూ ఉంది. సో కాయలు వస్తాయో రావో మనకు తెలియదు కానీ షోపీస్ లాగా ఉందనమాట. ఆ ముందు స్టాండ్ మీద ఒకటి పెట్టినా, ఇది ఒకటి చక్కగా ఎదుగుతున్నాయి. ఇంకా ఇది పక్కదేమో కాశీమల్లి మొగ్గలు. సో ఎప్పుడు పైకి వచ్చి ఇట్లా మొగ్గలు వేసే టైంకి కోత వస్తుంది, పీకుతూ ఉంది. ఆ మట్టి తీయగా ఉంటుందేమో, మొత్తం పీకేసి ఆ వేర్ల కిందది మట్టి ఉంటుంది కదా, అది తినేస్తాను మెత్తది. ఇంకా ఇదేమో గంధం కలర్ అనమాట. సో ఇది కూడా మందారమే. సో ఇది కూడా నాటుకుంది. ఇంకా 2-3 పూలు కూడా వేసినాయి. ఇంకా ఇదేమో విరజాజిది. అటు సైడ్ ఉంటే ఏమవుతుందంటే అట్లా గోడ మీదకి కోత వస్తే దాన్ని కొమ్మలన్నీ, చిగుళ్ళన్నీ, మొగ్గలన్నీ తినేస్తానని చెప్పేసి ఇట్లా లోపలికి పెట్టేసినాం. కాకపోతే కిందేస్తే ఫుల్గా వస్తాయేమో. అక్కడే 2 మల్లె చెట్లు ఉన్నాయి కదా మనకు, చెమేలు ఉన్న మల్లె, సన్న మల్లె, ఇంకా అవే పెరిగిపోతున్నాయి. సో ఇది వేస్తాం ఈసారి, వర్షాకాలం వేస్తే పైకి వస్తుంది చక్కగా. కాకపోతే స్మెల్ విపరీతంగా వస్తుంది. ఆ పూలు కూడా బాగానే వస్తాయి. ఇవి టేబుల్ రోసు. ఇది మామూలుగా చిన్నపిల్లగా ఉత్త ముక్క తెచ్చినాను, రోడ్డు మీద ఉంటే తెచ్చి అట్లా చిన్న పక్షులకి వేసేదనమాట. అందులో ఆ కొండీలు ఊడిపోయినాయని చెప్పేసి దారాలు దిగిపోతే అట్లా మామూలుగా కొంచెం మట్టేసి అట్లా పెట్టేసినాను. అది కూడా చిన్నగా వస్తూ ఉంటాయి. పక్కది కరివేపాకు చెట్టు అనమాట. అది పోవట్లేదు, రావట్లేదు అన్నట్టు అది ముదిరిపోయింది పైకి. నేను ఊరికే తుంపేస్తూ ఉంటాను, వాళ్ళ చిగురులు వస్తూ ఉంటాయి అనమాట. ఎమర్జెన్సీకి పనికి వస్తుంది మన కరివేపాకు. సో కరివేపాకు చెట్టు అదే మొలిసింది. అది కూడా పిట్టలేసిన గింజలతోనే వచ్చిందనమాట. ఇంకా ఇవేమో నాగమల్లిలు అనమాట ఇవి మనకి. సో ఇట్లా చిన్నగా ఉంది. ఇదేమో స్నేక్ ట్రీ. చక్కగా ఇదేమో ఈ పచ్చడి జాడ అనమాట. చక్కగా తెచ్చినప్పుడు ఏమైందంటే చిన్నగా అట్లా కాటు ఇచ్చింది, చూడకుండా తెచ్చేసినాం. అది ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. ఇక దానిలో స్నేక్ ట్రీ పెట్టేసినాం చక్కగా. ఇంకా అదేమో మనకి ఉసిరి మొక్క. 2 పెడితే ఒకదాన్ని ఏం చేసింది, కోతి వచ్చేసి ఇచ్చేసింది అనమాట కొమ్మ. ఇంకా దాన్ని తీస్తే ఇక మళ్ళీ వేర్లు కదులుతాయని చెప్పేసి ఆ ఒక్కదానికే మనం చిన్నగా శివలింగం పాతది ఉంది ఎప్పుడో అనమాట, మా అత్తమ్మ వాళ్ళు పూజ చేసినప్పటిది. సో అట్లా తీసిపెట్టి అట్లా దానిలో నీళ్ళు పోస్తాను అనమాట. ఇంకా దానికి రోజుని చెంపుతోని. ఇంకా ఇదేమో మన మల్లె చెట్టు చక్కగా నీడ పందిర్లాగా ఉంటుంది అనమాట, చల్లగా ఉంటుంది. ఇంకా సో అదంతా తీద్దాం అనుకున్నాను, వదిలే అని చెప్పేసి తీయలేదనమాట. ఎండ రావట్లేదనమాట. అది ఉండేసరికి ఇట్లా చల్లగా ఉంటుంది, అల్లుకుపోయినట్టుంది. పైన పక్షి కూడా ఉంది చూడండి. అంతకుముందేమో అట్లా మా పైన వేసి దానిలో పెడితే కోతులు వచ్చేసి ఆ గుడ్లను, ఆ పిల్లలన్నీ పడేసేది అనమాట, చిన్నగా ఉన్న వాటిని. సో పాపం అవి ఇక అక్కడ పెట్టకుండా ఇక ఇందులో పెట్టేసుకుంటున్నాయి. పొద్దున్నే కిచకిచ అని భలే సౌండ్ వస్తాయి అనమాట. వచ్చినప్పుడు చక్కగా వస్తాయి, అలా ఉంటాయి అన్నమాట. అట్లా ఉంది. దాన్ని మెల్లగా రేట్ల మీదకి వేసేయాలి. ఇంకా ఇట్లా ఉంటుంది మన కింద మొత్తం చెట్టు అల్లుకపోయి. అక్కడ పక్కకు చమేలిదేమో వంగిందనమాట, కర్ర అన్నది అట్లా ఉంది. అది బాగా గుబురులాగా ఉంది. సో అదంతా తీసేద్దాం అనుకున్నాం పక్కది. కాకపోతే కిందంతా చల్లగా నీడ ఉంది కూర్చోవడానికి అని చెప్పేసి ఉంచినాం. ఆ జామ చెట్టు కూడా మనం పిందెలేస్తుంది. కారు అన్నది అటు పెట్టి ట్రక్ అన్నది ఇటు పెట్టేసింది అనమాట రాజు. ఇంకా చల్లగా ఉంటుంది, ఎందుకులే కూర్చుంటారు ఎవరైనా అని చెప్పేసి తీయట్లేదు. సో వర్షాలు స్టార్ట్ అయ్యే వరకు మొత్తం దగ్గరికి తీసేస్తే చక్కగా ఉంటుంది. కాకపోతే నీడ మంచిగా వస్తుంది అనమాట. ఇంకా అట్లా ఎల్లో ఫ్లవర్స్ అంటారు కదా, బెల్ ఫ్లవర్స్ ఏమో, అదొకటి మొలిచింది. అదే ఇంకా చికెన్ వచ్చేసింది. షాప్ అబ్బాయి తెచ్చింది మా టీటు బాబుకు. సో ఆ చికెన్ వండేద్దాం. చికెన్ అని కూర్చున్నాను. మరి స్నానం చేయను, చికెన్ వస్తేనే తింటా, స్నానం చేస్తాను. ఇంకా అది వండేస్తే తింటాడు. ఇక ఇవాళ దానా అనమాట వాడికి వాటర్ మిలన్, రేపటికేమో మస్క్ మిలన్ అనమాట. ఇప్పుడు కట్ చేసేసి వానికి కోసే అంటున్నాడు. కోసి అట్లా పెట్టాలి. ఇంకా చికెన్ మాత్రం రెడీ అయిందండి. సో ఇది మన వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. మీ జ్యోతి కంసాగర్. బై బాయ్. ఇక మొన్ననేమో మన హనుమాన్ టెంపుల్లో రాములవారి తరంబరాలు పడ్డాయండి. సో చాలా బాగా జరిగిందనమాట. ఇంకా ఇవి ఫొటోస్ కాక నేను డైరెక్ట్ పెడుతున్నాను అనమాట. కొంచెం ఇవి మీకు అర్థం కావడానికని ఇట్లా అక్కడక్కడ బిట్స్ ఫొటోస్ పెట్టిన చాలా చాలా బాగా జరిగింది. సో అవేమో డైరెక్ట్ పెడుతున్నాను. ఇక్కడ మా పెద్ద ఆడవడుచుని ఎదురుగా అమ్మ. సో కొన్ని ఫొటోస్ అనమాట. చాలా బాగా జరిగింది. సో భోజనాలు అవి చాలా బాగా జరిగింది. నేను రమ్య ఇంకా ఇదేమో మా టెంపుల్లో పెట్టేసిండు. ఇంకా తీసుకొచ్చేసి డైరెక్ట్ వెళ్తున్నాను. చాలా బాగా అనిపించింది. పబ్లిక్ తక్కువ తర్వాత చాలా భోజనం పెట్టలేదు. చాలా చాలా బాగా జరిగింది. ఇంకా నేను మా సరిత అట్లా